నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ ఏర్పాటు, దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు. ఇంటింటికి యోగా, సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యం. ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దామని సీఎం పిలుపు. దేశవ్యాప్తంగా ఉత్సాహంగా యోగా దినోత్సవం, ఆసనాలు వేసిన రాష్ట్రపతి, ప్రముఖులు. అభివృద్ధి, భద్రత, సంపద సముద్రాలతోనేనన్న ప్రధాని. కోల్కతాలో 3 నౌకలను జాతికి అంకితం చేసిన మోదీ. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ చర్చలు. డీల్ కుదరకపోతే హర్ముజ్లో యూఎస్ టోల్ విధిస్తామన్న ట్రంప్. వైద్య కళాశాలలో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ రీ ఎగ్జామ్కు కాసేపట్లో ప్రారంభం కానుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. దాదాపు 23 లక్షల మంది పరీక్ష రాయనుండగా వారి కోసం దేశ విదేశాల్లోని 565 నగరాల్లో 5440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. సాధారణ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష జరగనుంది. నీట్ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు 2 లక్షల మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్షా పేపర్ లీక్ అయింది. దీంతో ఎన్టీఏ ఆ పరీక్షను రద్దు చేసి ఇవాళ మళ్లీ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో నీట్ యూజీ పునః పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వైద్య విద్య ప్రవేశ పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి తాటిచెట్లపాలెం సమీపంలో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ అభ్యర్థులు నీట్ పరీక్ష రాసేటువంటి అభ్యర్థులను ఒక్కొక్కరిగా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి లోపలికైతే అనుమతిస్తున్నారు. ఈ సెంటర్లో దాదాపు 200 మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొత్తం విశాఖపట్నం వ్యాప్తంగా 18 కేంద్రాలను 8015 మంది అభ్యర్థుల కోసం పెట్టారు. ఈ అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఒక్కొక్కరిగా లోపలికైతే పంపిస్తున్నారు. గతంలో మే 3 జరిగినటువంటి పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీ వల్ల రద్దయినటువంటి పరీక్షను ఇవాళ మరోసారి రాస్తున్నారు. అయితే ఆ అభ్యర్థులు లోపలికి వెళ్ళేటువంటి వారికి పూర్తిగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వేటిని లోపలికి తీసుకెళ్ళాలి, ఏవేవి లోపలికి తీసుకెళ్తే మాత్రమే అనుమతిస్తారన్నది పూర్తి స్థాయిలో ఇక్కడైతే పెట్టయితే చూపిస్తున్నారు. ముఖ్యంగా ల్యాప్టాప్లు కానీ, లేకపోతే మొబైల్ కానీ, లేదా వాచ్లు కానీ, లేదా కాలిక్యులేటర్లు కానీ ఇలా ఏవి కూడా లోపలికి అనుమతించమని స్పష్టంగా ఇక్కడైతే ఒక సైన్ బోర్డు పెట్టి అయితే చూపిస్తున్నారు. అంతేకాకుండా లోపలికి వెళ్ళేటువంటి అభ్యర్థులకి ముఖ్యంగా హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా గుర్తింపు కార్డుని చూపించాలి. లేదా ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డు, లేదా ఇతర పాస్పోర్ట్ కార్డులని ఏ ఉన్నాయో వాటిని చూపించిన తర్వాతనే ఒరిజినల్ ఐడెంటిటీతోనే లోపలికైతే అనుమతిస్తున్నారు. అంతేకాకుండా ఎవరిని కూడా షూ కానీ, లేదా ఇతరత్ర ఏవి కూడా గ్యాడ్జెట్స్ని పరీక్ష కేంద్రంలోకైతే అనుమతించమని స్పష్టంగా ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహించేటువంటి ఎన్టీఏ అన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టమైనటువంటి సూచన అయితే అభ్యర్థులకు చేసింది. ఈ క్రమంలోనే అభ్యర్థులు కూడా మ్యాక్సిమం ఎవరు కూడా అభ్యర్థులు ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ ఈ యొక్క పరీక్షా ప్రాంగణం కానీ, పరీక్ష లోపలికి కానీ తీసుకెళ్లట్లేదు. అంతేకాకుండా ఇక్కడ తనిఖీ చేసేటువంటి కేంద్రం దగ్గర కూడా 3 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అటు జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా ఇక్కడైతే ఏర్పాటు చేసింది. గత అనుభవాల దృష్ట్యా, గతంలో పేపర్ లీకేజ్ దృష్ట్యా ఎక్కడ చిన్నపాటి లోపాలు కూడా ఉండకుండా ఉండేందుకు అటు రెవెన్యూ శాఖతో పాటు పోలీసు శాఖ స్పష్టంగా సమన్వయం చేసుకుంటూ సిఐ స్థాయి అధికారిని ఈ యొక్క పరీక్షా కేంద్రం దగ్గర పెట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రంలోకి ఉదయం 11 గంటల నుంచి అభ్యర్థులను లోపలికి అనుమతిస్తున్నారు. 1:30 వరకు ఫైనల్ 1:30 వరకు మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలో ఒక్క నిమిషం కూడా ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతించమని స్పష్టంగా ఇప్పటికే ఎన్టీఏ తెలిపింది. అంతేకాకుండా మధ్యాహ్నం పరీక్ష 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 5:15 వరకు ఈ పరీక్ష నిర్వహించున్నారు. ఈ పరీక్షకి డిజేబుల్డ్ ఎవరైతే వికలాంగులు ఈ పరీక్ష రాస్తున్నారో వారికి మదనంగా మరో గంటను కూడా
కూడా ఈ యొక్క అధికారులు కేటాయించి వారిని పరీక్ష రాయించనున్నారు. ఈ ఏదైతే 200 లేదా 200 ఆ పైన అభ్యర్థులు రాస్తున్నారో ఆ పరీక్షా కేంద్రం వద్ద స్పెషల్ స్క్వాడ్ కింద ప్రత్యేక పర్యవేక్షణ కింద 2 ఇన్విజిలేటర్లను అయితే ప్రత్యేక పర్యవేక్షణ అధికారులను పెట్టారు. దాదాపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు పెట్టి అవసరమైన చోట సిఆర్పిఎఫ్ బలగాలను కూడా పెట్టి ఎలాంటి ఘటనలు జరగకుండా ఈ పరీక్షను అయితే రాయిస్తున్నారు. మరోవైపు జీన్స్ ప్యాంట్లు కానీ లేదా ఇతరత్ర బట్టలు ఏవైతే ఫుల్ హ్యాండ్స్ బట్టలు కూడా ఎవరు కూడా ఈ పరీక్ష రాసే కిందకు వచ్చే వాళ్ళు వేసుకొని రాకూడదని కూడా ఇప్పటికే చెప్పింది. ఆ మేరకు అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎన్టీఏ చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ వారైతే ఈ యొక్క కేంద్రానికి అయితే ఒక్కొక్కరిగా వస్తున్నారు. డిజేబుల్డ్ వికలాంగులు ఎవరైతే వస్తున్నారో వికలాంగులు వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా వీల్ చైర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వారిని పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్తున్నారు. పరీక్షా కేంద్రంలో కూడా అన్ని ఏర్పాట్లను కూడా జిల్లా యంత్రాంగం చేసింది. వైద్య సదుపాయంతో పాటు తాగునీరు ఇతరత్ర ఏ అవసరాలు పరీక్షా కేంద్రంలో అవసరమైతే అవన్నిటిని కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. అంతేకాకుండా అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులు ఎవరైనా మర్చిపోయి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే వారికైనా అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ వారు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అవసరమైనటువంటి అవకాశాలన్నింటినీ కూడా కల్పిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 11 గంటల నుంచి ఈ యొక్క పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. అత్యధిక అభ్యర్థులు 11 గంటల నుంచి 12 గంటలు 12:30 కూడా ఇప్పటికే లోపలికి అయినటువంటి పరిస్థితి. ఎవరైనా దూర ప్రాంతాల నుండి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఒక్కొక్కరిగా వస్తూ ఈ యొక్క పరీక్షా కేంద్రంలోకి వెళ్తున్నారు. బయట పరీక్షా కేంద్రంలో తనిఖీలతో పాటు లోపల కూడా ప్రత్యేకంగా తనిఖీ కేంద్రం పెట్టారు. లోపల కూడా తనిఖీలు చేసిన తర్వాతనే అభ్యర్థులను ఈ యొక్క ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తున్నారు. ఇది పూర్తిగా ఆఫ్లైన్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్టిలో పెట్టుకొని నిష్పక్షపాతంగా ఈ యొక్క నీట్ పరీక్ష నీట్గా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా చెప్పారు, ఎలాంటి భయం లేకుండా ఆందోళన లేకుండా విద్యార్థులందరూ కూడా సంతోషంగా ఎగ్జామ్ రాయాలని, ఎక్కడ అవకతవకలు లేకుండా ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ యొక్క పరీక్షని నిర్వహిస్తున్నట్లు కూడా ఇప్పటికే వెల్లడించినటువంటి పరిస్థితి. 1:30 వరకు అభ్యర్థులని లోపలికైతే ఇక్కడైతే అనుమతిస్తున్నారు. వస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా ఎలాంటి అపోహాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది సైతం అన్ని సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి. ధన్యవాదాలు కృష్ణమనాయుడు. తాజాంశాన్ని చూస్తున్నాం. అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివన్ అడిగి తెలుసుకుందాం. శివ, పట్టుబడిన గంజాయి విలువ ఎంతుంటుందని అంచనా వేస్తున్నారు? ఈ ఏజెన్సీ వ్యాప్తంగా గంజాయి నిర్మూలన అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈగల్ టీం సహాయంతో కంప్లీట్ గా ఆంధ్ర విశాఖ అల్లూరు జిల్లా ఏజెన్సీలో నిర్మూలన చేశారు. అయితే ఒడిశా నుంచి వస్తున్నటువంటి గంజాయి అడ్డుకట్ట వేయడానికి ఇదే మార్గాన్ని ఎంచుకోవడంతోనే పోలీసులు నిరంతరం కూడా నిఘా పటిష్టం చేశారు. ఈ విధంగానే ముందస్తు ఫోన్ కాల్స్ సమాచారంతో నార్కోటిక్స్ బ్యూరో విశాఖ డివిజన్ కి సంబంధించినటువంటి ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ గంజాయి నిల్వలు పట్టుకున్నారు. ఒడిశా ప్రాంతానికి చెందినటువంటి జనతాపై, అంటే అది మల్కన్గిరి జిల్లాకు వస్తుంది, ఆ జనతాపై నుంచి ఆంధ్ర మీదుగా ముంచింగుపుట్టు మీదుగా అలా మరొక ఒడిశా జైపూర్ కు వెళ్లేందుకు మార్గాన్ని ఆంధ్రాన్ని ఎంచుకున్నారు. ఈ సమయంలోనే ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బొలేరోలో తరలిస్తున్నటువంటి ఈ గాంజాయిని ముంచింగుపుట్టు సమీపంలో బూసిపుట్టు వద్ద పట్టుకున్నారు. దీంట్లో గంజాయి సుమారుగా 1125 కిలోలు ఉంది. ముగ్గురు ఆంధ్రాకి చెందినటువంటి గోపాల్, అనంతరామ్ కాగా ఒడిశాకి చెందినటువంటి కారాన్ని ముగ్గురిని కూడా మొత్తంగా అదుపులో తీసుకున్నారు. ఇక్కడ గంజాయి విలువ సుమారుగా 1125 కిలోలు. ప్రస్తుతం ప్రభుత్వ విలువలు 50,000గా ఉంది కిలోలో.
దీని ప్రకారంగా సుమారుగా 5,62,00,000గా మనకు పోలీసులు చెబుతున్నారు. ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఎక్కువగా పూర్తి స్థాయిలో నిర్మూలన అయిపోయింది. ఇక్కడ ఏజెన్సీ ఆంధ్రాలోనే ఎక్కడ కూడా ఒక మొక్క గంజాయి లేకుండా నిర్మూలన చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం హయాంలో. అయితే ఈ ఒడిశా నుంచి వచ్చేటటువంటి దానిలో కట్టడి చేయడంలోని కొంచెం ఆ ప్రభుత్వం యొక్క సమన్వయం కావాల్సి ఉంది. రైళ్లు బస్సుల్లోనూ కూడా ఇక్కడ నుంచి ఈ ఒడిశా నుంచి వచ్చినటువంటి గంజాయినే పట్టుకుంటున్నారు. అదే విధంగా చాలా చోట్ల మనకి ఏంటంటే ద్రవ రూపంగా కూడా మళ్లిస్తున్నారు. గతంలో మొక్కల రూపంగా ఉండేటటువంటి గంజాయిని ద్రవ రూపంగా కూడా చాలా మార్చుతున్నారు. అది కిలోకి కూడా చాలా కోట్లాది రూపాయలు ఇటీవల పట్టుకున్నారు. అయితే ఎక్కువగా కూడా ఒడిశా ఏంటంటే ఇక్కడ ఏజెన్సీలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా ఈ 3 సరిహద్దులు కలిగి ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు, పోలవరం ఉన్నటువంటి జిల్లాలు ఈ మార్గాల్ని వీళ్ళు ఇటువంటి వచ్చినటువంటి కొండ మార్గాలని ఆసరాగా తీసుకుని మళ్ళా ఒడిశా గానీ ఇతర ప్రాంతాలకు తరలించేటటువంటి క్రమంలో ముందస్తు ఈ ఎన్సీపీ కిరణ్ బాబు ముందస్తు సమాచారంతో ఇది చాలా పకడ్బందీగా పట్టుకున్నారు. ఎందుకంటే ఇది పోలీసులు ఫోన్ ట్రాప్ ద్వారా ఇటువంటి నిఘా ఎవరైతే అంతకుముందు ఎవరైతే ఈ గాంజాయి ఒడిశా నుంచి వచ్చేటటువంటి కాల్స్ కానీ ఆంధ్ర నుంచి వచ్చేటటువంటి కాల్స్ ని కానీ ముందస్తుగా వాళ్ళ పకడ్బందీ చర్యలతో ఇటువంటి భారీ గంజాయి పట్టుకోవడం అనేది ఇప్పుడు చాలా చాలా చెప్పుకోదగినటువంటి విషయము. ఆంధ్రాలో మాత్రం కంప్లీట్ గా ఇక్కడ గంజాయి అనేది ఎక్కడ కూడా మొక్కలేదు, కంప్లీట్ గా నిర్వీర్యం చేశారు. పోలీసులు కూడా ఈ నార్కో టీమ్స్ తోని తర్వాత ఈ ఏగల్ టీమ్ తో కూడా కంప్లీట్ గా కలిసి పనిచేస్తున్నారు. ఈ గంజాయి ప్రస్తుతం పట్టుకున్నటువంటి గంజాయిలోని బొలేరోలో తరలిస్తున్నారు. ఇది 1125 కిలోల గంజాయితో 3 అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర ముఠా ఇంకా ఏదేమైనా ఉందా అని చెప్పేసి వీళ్ళు పరిశీలన చేస్తున్నారు. జైపూర్ లో ఉన్నటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకునేటటువంటి క్రమంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాయి, ఇది సహజ సమస్య. ధన్యవాదాలు శివ. విజయవాడలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసింది. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, కస్టడీ హింస, హత్య, ఆధారాల మాయం వంటి ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసు తీవ్రత, సున్నితత్వాన్ని దృష్ట్యా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధికి బయట ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని డీజీపీ ప్రతిపాదించారు. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ చీఫ్ గా ల్యాండ్ ఆర్డర్ ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి, అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, బాపట్ల జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్లను నియమించారు. అవసరమైతే అదనపు సిబ్బంది, సాంకేతిక సహాయం, ఫోరెన్సిక్ మద్దతు తదితర వనరులను ఇతర విభాగాల నుంచి కోరుకునే స్వేచ్ఛ సిట్కు ఇచ్చారు. అన్ని శాఖలు, ఫోరెన్సిక్ సంస్థలు, సంబంధిత అధికారులు సిట్కు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తును చట్టబద్దంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్దమైంది. సింగ్నగర్లోని ఇంట్లో నాగరాజును విచారణ చేస్తున్నారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ కేసులో నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలువురిని విచారించింది. వారి స్టేట్మెంట్లు నమోదు చేసింది. ఆధారాలు, సీసీ ఫుటేజ్లను పలు ప్రాంతాల నుంచి సేకరించి విశ్లేషించింది. నాగరాజును అరెస్టు చేసే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో యోగాంధ్రలో పాల్గొన్న సీఎం యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు పాల్గొన్నారు. వారితో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అనులోమ విలోమ పద్ధతిలో ప్రాణాయామం చేయించారు. వెంకటేశ్వర సుప్రభాతం గోవింద నామస్మరణతో చేసిన యోగా సాధన అందరినీ ఆకట్టుకుంది. వేదికపై బాబా రామ్దేవ్, మంత్రి లోకేష్తో యోగాసనాలు వేయించారు. ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆరోగ్యానికంటే మించింది మరొకటి లేదని, రోజు అరగంట యోగా చేస్తే ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా జీవించొచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిరోజు మెడిటేషన్, ప్రాణాయామం చేస్తే ఆయుష్ పెరుగుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేరని చెప్పారు. స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామన్నారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా మండల స్థాయి అధికారులను నియమిస్తామని చెప్పారు. ఈరోజు ఎంత గర్వం అంటే ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ ను పెంచుతాయి. కానీ ఫిజికల్ గా మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బాబా రామ్దేవ్ గారితో నాకు 40 ఏళ్ల పరిచయం. యోగాని ప్రజలకు చేరవేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సామాన్యులు కూడా యోగా చేయొచ్చని నిరూపించిన వ్యక్తి బాబా రామ్దేవ్ గారు అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే 2026ను విజయవాడలో నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరం 27 యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే కలియుగ దేవుడు వెంకటేశ్వరి సన్నిధి తిరుపతిలో నిర్వహిద్దాం. యోగాని, ప్రాణాయామాన్ని, మెడిటేషన్ ని మన స్కూల్స్ లో కూడా సిలబస్ తీసుకొస్తాం. అదే మరి దేశంలో ఉండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 22 ప్రముఖమైన సంస్థలున్నాయి. ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. బాబా రామ్దేవ్ గారిని పిలవాలి. ప్రధానమంత్రి గారి తర్వాత ఎవరు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తారని ఆలోచిస్తే నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి బాబా రామ్దేవ్ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆరోగ్యానికంటే మించిందే లేదు. రోజుకొక అర్ధగంట, గంట యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి. హాస్పిటల్కి పోయే పని లేకుండా జీవించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ 12వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు యోగాభ్యాసకులతో ప్రతిజ్ఞ చేయించారు. మనస్థితిని యోగా వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా ప్రపంచ శాంతికి మార్గం సుగమం చేయడానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందువల్ల యోగాను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 100 రోజుల ఆన్లైన్ యోగా తరగతుల ద్వారా యోగా 365 నినాదాన్ని తమ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తెచ్చినట్లు ప్రధాని తెలిపారు.
యోగా ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక ఉత్సవంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జూన్ 21 ఏడాదిలో సుదీర్ఘమైన రోజు అయినందునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు చెప్పారు. యోగాను కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం సువేందు అధికారి, కొందరు మంత్రులు, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు ధరించిన ప్రధాని మోదీ ఒకవైపు సైన్యం, మరోవైపు మైదానం ఉన్న ప్రాంగణంలో వేలాది మందితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. 40 నిమిషాల పాటు ఈ కార్యక్రమం సాగింది. ప్రజలు యోగాసనాలు వేస్తున్నప్పుడు వారిని నిశితంగా పరిశీలించిన ప్రధాని మోదీ సరైన భంగిమలో యోగాసనాలు వేయలేని వారికి సాయం అందించారు. సామూహిక యోగా ప్రదర్శనలో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులతో సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు. 21 जून का ये दिन पृथ्वी के कुछ भूभाग पर साल में सबसे लंबी अवधि का दिन होता है और अंतर्राष्ट्रीय योग दिवस के कारण 21 जून का ये दिन विश्व के सबसे बड़े सामूहिक उत्सव का दिन भी बन गया है. विश्व के अलग अलग हिस्सों से योग की एक से एक अद्भुत तस्वीरें आ रही है. भारत में हिमालय से लेकर हिंद महासागर तक, पूर्वोत्तर और पूरब में बंगाल से लेकर पश्चिम में सौराष्ट्र तक पूरा देश योग की ऊर्जा से, चैतन्य से भरा हुआ नजर आ रहा है. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు చురుకైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే యోగా సాధనను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాకుండా జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. When we speak of yoga for healthy aging, it means that we can work to ensure that age does not reduce human potential. Yoga can help human life to aspire for constant growth. Our target must be to be more flexible at 40 than we were at 20. Our target must be to be more energetic at 50 than we were at 30. Our target must be to be more resistant to lifestyle disease at 70 than we were at 50. This is where yoga can help us. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and help to keep lifestyle disease away. Moreover, with regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. साथियों, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా దినోత్సవం జరిగింది. ఇందులో 210కి పైగా భారతీయ మిషన్లు, పోస్టులు పాల్గొన్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించాలని భారత్ చేసిన ప్రతిపాదనకు ఐరాస సాధారణ సభ ఆమోదం తెలిపింది. దీంతో 2015 నుంచి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొని సామూహికంగా యోగాసనాలు వేశారు. యోగా అనేది ఆరోగ్య మంత్రమని, ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని నేతలు సూచించారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలతో కలిసి సామూహిక యోగాసనాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. మార్కాపురం ఎస్వీకేపీ కళాశాలలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. వేదికపై విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పద్మావతి నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆసనాలు వేసిన కలెక్టర్ యోగాపై అవగాహన కల్పించారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. విజయనగరంలో బాలాజీ జంక్షన్ వేదికగా యోగా దినోత్సవం వేడుకలు జరిగాయి. వేలాది మంది యోగా సాధకులు పాల్గొని ఆసనాలు వేశారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు, కలెక్టర్ రామసుందర్రెడ్డి, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదం చేస్తుందని వక్తలు తెలిపారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు యోగాసనాలతో ఆకట్టుకున్నారు. యోగా సాధనలో పాల్గొన్న వారికి కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని శ్రీ కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాలలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి యోగాసనాలు వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని పిరమిడ్ కేంద్రంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. అధికారులు, కూటమి నాయకులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం చేయాలని బండారు సత్యానందరావు సూచించారు. కేంద్రపాలిత ప్రాంతం యానంలోని ఇండోర్ స్టేడియంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ, ఆయుష్ ఆసుపత్రి విభాగం ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యానం కలెక్టర్ శివరాజ్ మీనా, ఎస్పీ వరదరాజన్, కమిషనర్ రాఘవన్, ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మదర్ తెరెసా నర్సింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా వివిధ ఆకృతులలో యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, 22 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ సనాతన వారసత్వమైన యోగాతో దేశమంతా ఆరోగ్య శోభ సంతరించుకుంది. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహంగా జరిగింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. గవర్నర్ మంగుభాయ్ పటేల్, సీఎం మోహన్ యాదవ్తో కలిసి రాష్ట్రపతి ముర్ము యోగాసనాలు వేశారు. లడఖ్లోని లేహ్లో జరిగిన యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ మాన్సాలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జూన్ 21న అత్యధిక సమయం ఉండే సూర్యకాంతిని అందరూ పొంది ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ సరోహి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో వందలాది మందితో కలిసి పలు యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగానూ ఉత్సాహంగా సాగింది. వేలాది మంది ఔత్సాహికులు ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. చైనాలోని షాంఘైలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, యోగా సాధకులు, ప్రవాస భారతీయులతో సహా వందలాది మంది పాల్గొన్నారు. భారత్ ప్రపంచానికి యోగాను కానుకగా ఇచ్చిందని కాన్సుల్ జనరల్ ప్రతీక్ మాథూర్ తెలిపారు. వాషింగ్టన్ డీసీలోని చారిత్రాత్మక లింకన్ మెమోరియల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన యోగా సెషన్లో వందలాది మంది పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరికి జీవితంలో ప్రతి దశలోనూ అవసరమని గుర్తు
గుర్తు చేస్తుందని ఎక్స్ పోస్టులో భారతీయ మిషన్ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, పాఠశాల విద్యార్థులు, భారతీయులు పాల్గొన్నారు. జపాన్లోని టోక్యో చారిత్రాత్మక సుకిచి హోంగాన్ జీ టెంపుల్ వద్ద భారత రాయబార కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో 2100 మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. కెనడాలోని టొరంటోలో భారత కౌన్సిలేట్ జనరల్, అంటారియో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. నేపాల్ భారత రాయబార కార్యాలయం, లుంబిని డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. లుంబిని సాంస్కృతిక కేంద్రంలోని ఎటర్నల్ పీస్ ఫ్లేమ్ మాయాదేవి ఆలయం సమీపంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని యోగాసనాలు వేశారు. సముద్ర శక్తి లేకుండా ఏ దేశం కూడా బలమైన శక్తిగా ఎదగలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అభివృద్ధి, భద్రత, సంపద సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని చెప్పారు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావాన్ని నిర్ణయించడంలో బలమైన సముద్ర సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కోల్కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే 3 యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని దేశ సామర్థ్యాల గుర్తింపు స్వావలంబన ద్వారా తప్ప ప్రపంచానికి మార్కెట్గా మారడం ద్వారా రాకూడదన్నారు. భారత్ కొన్నేళ్ల క్రితం విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించడం ద్వారా తన సముద్ర సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందన్నారు. గత కొన్నేళ్లలో 40కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములను వినియోగంలోకి తెచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. 2014 में सरकार बनने के बाद नीतियों के स्तर पर बड़े रिफॉर्म किए गए, रक्षा क्षेत्र में आत्मनिर्भरता को प्राथमिकता दी गई. इन प्रयासों का परिणाम है कि आज रक्षा क्षेत्र में डिजाइन, मैन्युफैक्चरिंग और एक्सपोर्ट की नई संभावनाएं बनी है. 2014 तक देश का कुल डिफेंस प्रोडक्शन 40,000 करोड़ रुपए के आसपास था. आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपए तक पहुंच गया है. एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है. 2014 तक भारत करीब 700 करोड़ रुपए के रक्षा उत्पादों का निर्यात करता था. आज यह आंकड़ा बढ़कर करीब 40,000 करोड़ रुपए पहुंच रहा है. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేట పంచాయతీ పరిధిలోని బోయపాడు సముద్ర తీరంలో భారీ సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందాయి. మధ్యాహ్న సమయంలో తీరానికి వెళ్లిన స్థానికులు ఒడ్డున వేల సంఖ్యలో పడి ఉన్న చిన్న చేపలను గుర్తించారు. వీటి మృతికి కారణం ఏంటనేది స్పష్టత రాలేదు. ఈ విషయమై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత చేపల మరణానికి కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా బోయపాడు తీరంలో చేపల మృతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. చేపల మృతిపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. ఖచ్చితమైన కారణాలను అన్వేషించేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, మెరైన్ అధికారులకు పవన్ సూచించారు. సముద్ర జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యం, మత్స్యకారుల జీవనోపాధి పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు అని తెలిపారు. బోయపాడు తీరంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, శాస్త్రీయ నివేదికలు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గంగులకుంట వద్ద యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి 2 చనిపోయారు. వేగంగా రైలు ఢీకొనడంతో 2 శరీరాలు ఛిద్రమయ్యాయి. ధర్మవరం రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ లంకమ్మ మాన్యం కాలనీలో 3 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోయి 18 నెలలు గడుస్తున్నా ఆచూకీ దొరకలేదు. అసలు ఆ చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా ఇంకేమైనా జరిగిందా అనే ప్రశ్నలు మిస్టరీగానే మిగిలిపోయాయి. కళ్ల ముందే ఆడుకుంటూ దూరమైన కన్నబిడ్డ ఆచూకీ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తమ బిడ్డ ఎప్పటికైనా తిరిగి వస్తుందనే ఆశతో గుండెకోత అనుభవిస్తూ ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆవుల గోపి, కొండాలమ్మకు 4 పిల్లలు. 3 ఏళ్ల దివ్య కాలువ వద్ద ఆడుకుంటూ 2024
2024 డిసెంబర్ 14 మధ్యాహ్నం కనిపించకుండా పోయింది. మరుసటి రోజు తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అనేక కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దివ్య కాలువలో పడిపోయి ఉండవచ్చనే అనుమానంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్లు అవనిగడ్డ నుంచి నాగాయలంక వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర పడవలతో గాలించినా ఫలితం శూన్యం. నేటికి 545 రోజులు గడిచినా దివ్య జాడ దొరకలేదు. 30 ఏళ్లుగా కాలువ గట్టునే నివసిస్తున్నామని, ఉండటానికి సరైన ఇల్లు లేదని వాపోయారు. ఉన్న పిల్లలను కాపాడుకునేందుకు ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి గురించి సోషల్ మీడియాలో చూసిన దివ్య తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. తమ పాప జాడ కనిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. మిస్ అయ్యి గారా ఎంత సంవత్సరంన్నర ఉత్తుపోతుంది, ఇంతవరకు మాకు మా న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఆ రోజు అసలు ఏం జరిగింది ఏంటనేది కనీసం 2 నెలలు వరకు కట్టాడుగా చూశారు కానీ ఎంతవరకు మా మొఖాలు చూసింది లేదు, చెందింది లేదు. మరి వీళ్ళంతా ఎంత పెద్ద నాయకులు ఉండరు, పెద్ద వాళ్ళు ఉన్నారు, అయినా సరే మమ్మల్ని ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు. ఆ బిడ్డ ఎక్కడ పోయిందో, అసలు ఏమైంది, ఏ స్థితిలో ఉందా గారా ఇంతవరకు మేము చాలా యాతన పడుతున్నాము. నాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. మరి మా రెండో పాప మిస్ అయిపోయి 1.5 అవుతుందండి. మరి ఇంతవరకు మా పాప ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. మరి ఆ రోజు పోలీసు వారి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ప్రయత్నించారు. మరి ఏమైందో ఏం జరిగిందో మాకు ఇంకా తెలియదు. మరి మా ఒక బిడ్డ పోతే మరి ఒక తండ్రిగా మాకు ఎంతో వేదన ఉంది సార్. ఇక కాబట్టి మేము 9:30 అయింది, ఏం చెప్పట్లా, మా మకాలు చూసిన వాళ్ళు లేరు. అట్లా జరుగుతుందండి. ఇందులో పిల్ల తప్పిపోయిందంటండి. ఆ తప్పిపోయిన మూలన మాకు కూడా పిల్లల గురించి దిగులైపోతుంది. మమ్మల్ని కూడా సాయం చేసి ఎతికి పెట్టమని మేము అడుగుతున్నామండి, కోరుతున్నాం ప్రభుత్వాన్ని. సుమారు 3 సంవత్సరాలు ఆవుల దివ్య 1.5 క్రితం మిస్ అవడం జరిగింది. పోలీసులు ఒక 2 అడిషనల్ ఎస్పీలతో మరియు ఒక డిఎస్పీ, 2 సిఐలు, 4 ఎస్ఐల బృందం తీవ్రంగా గాలించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ట్రేసెస్ కానీ ఏమీ చూడలేదు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో చిట్టీల పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చల్లా చంగమ్మ, ఆమె భర్త ఏడుకొండలు చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. చిట్టీల పేరుతో సుమారు 2 కోట్ల మేర డబ్బులు సేకరించి తిరిగి చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 100 మంది బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఆమె భర్త ఏడుకొండలు, ఈ రవికుమార్ అనే 3 వ్యక్తులు కలిసి చిట్టీలు వ్యాపారం చేసుకుంటూ నమ్మకంగా చిట్టీలు కట్టించుకుంటా ఉండేది. ఆ నమ్మకంతో గ్రామంలో చాలా మంది అందరికి చిట్టీలు డబ్బులు కట్టేవారు. అయితే ఒక 2 వారాల క్రితము ఈ చిట్టి ఎవరైతే వేసారో ఇవన్నీ డబ్బులు కూడా ఎవరికి తిరిగి ఇవ్వకుండా ఒక 100 మందికి పైగా బాధితులకి మోసం చేసి దాదాపు చెప్పే ప్రకారం ఒక 2 కోట్ల వరకు కూడా డబ్బులు వెగ్గొట్టేసి పరారు అయిపోయినట్లుగా తెలిసింది. తర్వాత దరఖాస్తు ఇవ్వడంతో ఆమెతో పాటు ఆమె భర్త ఏడుకొండలు మరియు రవికుమార్ 3 కూడా అదుపులో తీసుకుని విచారించి కేసు నమోదు చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఇటువంటి అనాథరైజ్డ్ చిట్స్ విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసు నుంచి కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. బాపట్ల పట్టణంలో రాజీవ్ గాంధీ కాలనీలో పిల్లలను విక్రయిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై జిల్లా బాలల సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పిల్లల్ని విక్రయించినట్లు సామాజిక మాధ్యమాల్లో చెబుతున్న కుటుంబాల ఇంటి వద్దకు జిల్లా బాలల సంక్షేమ అధికారులు వెళ్లారు. అయితే సంబంధిత కుటుంబాలు ఉపాధి కోసం కృష్ణా జిల్లాకు వలస వెళ్లినట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని విచారించి అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ పూర్తయిన తర్వాత ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తారు బాలల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఆరోపణల్లో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఎవరైతే పిల్లల్ని అమ్ముతున్నారు అనే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వారి గృహాలు సందర్శించినప్పుడు ఈ బాపట్ల జిల్లా రాజీవ్ కాలనీలో వాళ్ళు ఎవరు కూడా లేరు, ఆ గృహాలందరూ లేరు. వారు మైగ్రేషన్స్ వలస వెళ్ళిపోయేవాళ్ళు. ప్రస్తుతానికైతే రాజీవ్ గాంధీ కాలనీలో లేరు. దీనికి సంబంధించిన నివేదికను మా పై అధికారులకు కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమర్పిస్తాం. మనకి పేపర్ మీద వచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు మధ్యవర్తుల ద్వారానే అమ్ముతున్నారని తెలిసింది. ఆ మధ్యవర్తులు ఎవరనేది కూడా తెలియలేదు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎంక్వైరీ చేసి ఎవరు ఏందనేది వారి మీద కూడా తగు శాఖ పరమైనటువంటి చర్యలకి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం.
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దాతృత్వం ముసుగులో జరుగుతున్న గోల్మాల్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. స్వామివారికి సేవ చేస్తాం, భక్తుల కోసం కాటేజీలు కట్టిస్తామంటూ దేవాదాయ శాఖ నుంచి స్థలాలు పొందిన కొందరు బడాబాబులు ఆ తర్వాత వాటిని తమ సొంత జాగీరులా మార్చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో సాఫ్ట్వేర్ పేరుతో ఒక సంస్థ చేసిన మాయాజాలంతో పాటు కొందరు రాజకీయ నేతలు, కాంట్రాక్టర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీశైలంలో కాటేజీలను నిర్మించి దేవస్థానానికి అప్పగిస్తామని స్థలాలు తీసుకుంటున్న దాతలు వాటిని తమ అధీనంలోనే ఉంచుకోవడం వివాదాస్పదంగా మారుతోంది. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి వివాదం వెలుగులోకి రావడంతో హడావుడిగా వారి ప్రతినిధి దేవస్థానానికి కాటేజీని అప్పగించారు. తాజాగా వైసీపీ హయాంలో జరిగిన మరో వివాదం వెలుగు చూసింది. 9&9 అనే సంస్థ వైసీపీ హయాంలో ఆలయానికి సాఫ్ట్వేర్ ను అందిస్తామని, దాని నిర్వహణ బాధ్యతలను తామే ఉచితంగా చూసుకుంటామని ముందుకొచ్చింది. దీంతో దేవస్థానం అధికారులు ఆ సంస్థకు ఒక కాటేజీని కేటాయించారు. సాధారణంగా ఏడాదికి 30 రోజుల పాటు దాతలకు ఆ కాటేజీని ఇవ్వాలి. కానీ 9&9 సంస్థ కార్యాలయం ఉండటంతో కాటేజీని దాతకు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. దాతల ఒత్తిడితో ఆ సంస్థను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా ఆ సంస్థ ఖాళీ చేయకపోవడంతో దానికి దేవస్థానం అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. రోజుకు 6,000 అద్దె వచ్చే కాటేజీని ఆ సంస్థకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బడా గుత్తేదారు మల్లికార్జున స్వామికి పరమ భక్తుడు. 10 కోట్ల రూపాయల విలువైన బంగారు వస్తువులను స్వామివారికి సమర్పించారు. ఆయన శ్రీశైలంలో ఒక అధునాతన కాటేజీని నిర్మించారు. ఆ కాటేజీ పైన ఒక అంతస్తుని నిర్మించుకుని దాన్ని అతిథి గృహంలా ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. ఆయన మిత్రుడైన ట్రస్ట్ బోర్డు సభ్యుడు దాన్ని ఉపయోగించుకుంటారని సమాచారం. తెలంగాణకు చెందిన ఓ మహిళా నేత, మాజీ మంత్రి కూడా శ్రీశైలంలో ఒక కాటేజీని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన 3 ఏళ్ల వరకు దాన్ని అధికారులకు అప్పగించలేదు. అధికారులు ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు కాటేజీని అధికారులకు అప్పగించారు. కాటేజీలోని ఒక గదిని ఎవరికీ ఇవ్వొద్దని, తనకు ఉంచేయాలని పట్టుపట్టడంతో అధికారులకు దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. శ్రీశైలంలో కాటేజీలను నిర్మించి ఇంకా దేవస్థానానికి అప్పగించని కాటేజీలను త్వరలో స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. పూర్తి అయినా కూడా వారు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండడం ఏదైతే ఉందో హ్యాండ్ ఓవర్ చేయాలి. కాబట్టి ఈ ప్రాసెస్ జరుగుతుంది. అన్ని కూడా రేపు నెల లోపల దేవస్థానం స్వాధీనపరచుకొని భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఒక 8 కాటేజీలు ఏవైతే పూర్తయినప్పటికీ కూడా మనకు స్వాధీనం చేయకుండా ఉన్నాయి. అంటే ఎవరైతే దాత కనుక వారు స్వాధీనం చేయనట్లయితే మనమే ఆ యొక్క కాటేజీ సంబంధించినటువంటి ఏ వస్తువులు ఉన్నాయి ఇన్వెంటరీ ఒకటి తయారు చేసి మనం స్వాధీనం చేసుకొని వాళ్ళకి ఆ ఇన్వెంటరీని పంపించడం అనేది ఆ నిబంధనల ప్రకారం మనం చేసాం. కష్టపడిన వారికి ఆ కష్టానికి తగ్గట్టు డబ్బులు ఇవ్వకుండా బేరాలాడతారేంటి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుని భార్య భువనేశ్వరి ప్రశ్నించారు. ఓకే బూ అంటూ ఆమె చెప్పినట్లు సీఎం చేసేశారు. ఇంట్లోకి కొనుగోలు చేసిన వస్తువులకు డబ్బులు ఇవ్వడంతో పాటు ఆ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారికి తలా 5,000 ఇవ్వండంటూ భార్య చెప్పగా ఆమె మాటకు విలువనిచ్చారు. సతీమణి భువనేశ్వరి పుట్టినరోజు నాడు అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లాకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఇంట్లోకి ఏమేమి కావాలంటూ భువనేశ్వరికి చంద్రబాబు ఫోన్ చేశారు. వారిద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్లి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశెనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశెనగ వాడతావా? వేరుశెనగ కూడా వాడతాం. ఓకే.
ఎంత ఇది ఎంతది బిల్లు చూడమ్మా? 900 రూపాయలు కొబ్బరి నూనె సార్. కొబ్బరి నూనె నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500 ఏంటి బిల్లు వేస్తే వేసారు, కష్టపడినందుకు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తాను. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాడు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేదే వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్ లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000 ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని ఒక 10,000 వాళ్ళకు ఇక్కడ పనిచేసేవాళ్ళు, మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రమ్మా. చేతికి నేను చేస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి, దేనికి మంచిదని కూడా వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే అవి ఎందుకు మంచి చెప్పమ్మా, వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి, ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకు కాలుష్యం రావడానికి మేడం, మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనెమో బాడీ వాష్ కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడటానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవునమ్మా. వేరుశెనగ అనేది మనకి ఫస్ట్ నుంచి వేరుశెనగ అనేది కొంచెం లైట్ గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశెనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశెనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే, ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది, ఎవరు తెలుసా? వారు మేడం గారు. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, నాచురల్ గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరువుతోనే డైరెక్ట్. తీసుకొస్తున్నా 2 బొప్పాయిలు. ఓకే బూ, సరేనండి. సొరకాయ ఇది 2 బొప్పాయిలు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం సాధించిన అద్భుత ప్రగతి, ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలను ప్రతిబింబిస్తూ డాక్టర్ దిలీప్ కిలారు రచించిన భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా పుస్తక ఆవిష్కరణ సభ విజయవాడలో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 110 సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేలా దిలీప్ కిలారు ఈ గ్రంథాన్ని రచించారని మంత్రి సత్యకుమార్ కొనియాడారు. 2001లో అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు భారతదేశ స్థితిగతులపై తన మనస్సులో కలిగిన ఆలోచనలను పుస్తకంలో పొందుపరిచారని రచయిత దిలీప్ కిలారు తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం ఎంతో పురోగమించిందన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్ వంటి ఎన్నో పథకాలు తెచ్చారని కొనియాడారు. ఆప్కో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తిరుమల శ్రీవారికి వస్త్రాలు సరఫరా చేసే అవకాశం వచ్చిందని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. టీటీడీకి 8 రకాల వస్త్రాలను నేతన్నలు సప్లై చేయాల్సి ఉంటుందని వివరించారు. తాడేపల్లి టీడీపీ క్యాంపు కార్యాలయంలో చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సవిత ఆసక్తి ఉన్న నేతన్నలు క్వాలిటీతో కూడిన వస్త్రాలు తయారు చేసి టీటీడీకి సరఫరా చేయాలని సూచించారు. 45 రోజుల్లో ఆప్కో ద్వారా డబ్బులు చెల్లిస్తామన్నారు. ఫిన్లాండ్కు చెందిన ఇన్ఫినిట్ ఫైబర్ కంపెనీ విశాఖలో 4,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని సవిత తెలిపారు. ధర్మవరంలో 38 కోట్లతో మెగా చేనేత క్లస్టర్కు త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. 10 చిన్న తరహా క్లస్టర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. చేనేత వస్త్రాలు, హస్తకళా రూపాలు ఒకే చోట విక్రయించేలా షోరూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి వస్త్రాలు మా చేనేతలకు కూడా మా ఒక్కడ కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ నాణ్యత తగ్గకుండా మీరు సప్లై చేయాలి. దయచేసి వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు జరిగితే ఇంకా మనం
మన కాలం అయిపోయినట్లే. ఇక్కడ టీటీడీ ఆర్డరు చాలా నిబద్ధతతో నిజాయితీతో లాభం కాదు, అది మనకు ఒక గొప్ప వరంగా భావించేవారు సప్లై చేయాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే మన కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇదంతా బాధ్యతగా తీసుకోవాలి. ఆప్కో నుంచి మీకు ఏం రేట్లు వస్తాయో కూడా మేము తెలియజేశాం. పేమెంట్స్ కూడా మేము 45 రోజుల్లో ఇస్తాం.